అందరికీ నమస్కారం. క్లీన్ ఇమేజ్ తోటి చంద్రబాబు నాయుడు గారు స్కిల్ డెవలప్మెంట్ కేసు నుంచి బయటపడ్డారనే చెప్పాలి. సో దాని గురించి ఒకసారి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం స్టూడియోలో మనతోటి శేషరావు గారు ఉన్నారు. వెల్కమ్ చెప్దాం. హలో సార్. హలో సార్, ఇది ఇప్పుడు ఏ విధంగా జరిగింది, ఎలా జరిగిందంటే సార్? ఏపీసీఐడి మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ అని చెప్పి ఒక రిపోర్టు ఇచ్చింది కోర్టుకి. దాంతో కోర్టు ఆ కేసును కొట్టేసింది. మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ అని అంటే నిరాధారమైనటువంటి ఆరోపణలతోటి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు స్కిల్ డెవలప్మెంట్ కేసులో. స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ని ఆ విషయంలో నిరాధార ఆరోపణలతోటి గత ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 2021లో కేసు నమోదు చేసింది. కేసు 2023 సెప్టెంబర్ 9వ తారీఖున చంద్రబాబు నాయుడు గారిని ఏపీసీఐడి పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి ఆయన్ని రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంచారు. దాదాపు 53 రోజుల పాటు ఆయన ఉన్నారు. ఆ 53 రోజుల పాటు ఉన్నటువంటి ఆయన మధ్యంతర బెయిల్ మీద, హైకోర్టు ఇచ్చినట్టు మధ్యంతర బెయిల్ మీద బయటకు వచ్చారు. దాని మీద న్యాయస్థానాల్లో వాద ప్రతివాదనలు జరుగుతూ ఉన్నాయి, క్వాష్ చేశారు, ఇవన్నీ జరిగినాయి అప్పుడు. అయితే ఇప్పుడు అసలు సిఐడి అసలు కేసు ఎందుకు ఫైల్ చేసింది, అప్పుడు దానికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయా అనేది రీచెక్ చేశారు. చెక్ చేస్తే మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ కింద ఇప్పుడు ఆ కేసును కొట్టేయాలని చెప్పి సిఐడి వాళ్ళు ఇచ్చారు. కేసు బుక్ చేసింది ఆ రోజు సిఐడి. ఓకే. ఇప్పుడు మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ అని చెప్పేసి ఇచ్చింది కూడా సిఐడి. అంటే సిఐడి అనేది ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి సంస్థ. దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న ఆ డిపార్ట్మెంట్ ఉంటుంది, చంద్రబాబు నాయుడు గారు ఉన్నా ఉంటుంది, లేదంటే ఎక్స్ ఉన్నా ఉంటుంది, వై ఉన్నా ఉంటుంది. డిపార్ట్మెంట్ అయితే అక్కడే ఉంటుంది కదా. అదే డిపార్ట్మెంట్ కేసు పెట్టింది. అదే డిపార్ట్మెంట్ మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ కింద ప్లేస్ని క్లోజ్ చేయాలని చెప్పి నివేదిక ఇచ్చింది. అంటే మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ అంటే ఏంటి సార్? అంత ఈజీగా అంటే సీఎంని అరెస్ట్ చేసి ఫ్యాక్ట్ లేకుండా మేము నిజం లేకుండా మేము తప్పు చేసాం అంటే నిజం కాదు, మేము పెట్టినటువంటి కేసు నిజం కాదు అని నిరాధారమైన ఆరోపణలే కదా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఇప్పుడు కాదు పెట్టింది, జవహర్ నాలెడ్జ్ సెంటర్ అని అప్పుడే పెట్టారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే పెట్టారు. ఆ రోజు నుంచి అవి వస్తున్నాయి. స్కిల్ డెవలప్మెంట్ విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ కూడా స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి దాదాపు 3,395 కోట్లతోటో 65 కోట్లతోటో సిమెంట్స్ అనేటువంటి కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఓకే. ఈ ఒప్పందం ప్రకారం ఏంటంటే 90% నిధులు సిమెంట్స్ కంపెనీ ఇస్తుంది, 10% నిధులేమో రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. ఈ నిధులతోటి స్కిల్ డెవలప్మెంట్ ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి యువతకి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ద్వారా వాళ్ళకి సాఫ్ట్ స్కిల్స్ ఇవన్నీ నేర్పిస్తే కనుక జాబ్స్ వస్తాయి. ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ అనేది ఎప్పటి నుంచో పెట్టారు, దాన్ని రన్ చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడే పెట్టారు. తర్వాత విడిపోయిన ఆంధ్రప్రదేశ్లో కూడా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ పెట్టారు. అవి ఉన్నాయి అని చెప్పి కూడా తర్వాత నిర్ధారణ అయింది. ఈ కేసు ఫైల్ అయిన తర్వాత కూడా చాలా సెంటర్లు ఫిజికల్గా కనిపిస్తున్నాయి. అవును సార్. సిమెంట్స్ సంస్థ అసలు డబ్బులే ఇవ్వలేదు. ఆ డబ్బులన్నీ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్లే ఇచ్చారు. అది 350 కోట్లు ఏమో వీళ్ళే ఇచ్చారు, 342 కోట్లు ఏమో వీళ్ళే ఇచ్చారు. అవి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సూట్ కేసు కంపెనీలోకి వెళ్ళాయి. ఇలా ఫ్రాడ్ చేశారు అని చెప్పేసి ఒక కేసుని క్రియేట్ చేశారు ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం. క్రియేట్ చేశారని నేను ఎందుకు అంటున్నానంటే మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ అని చెప్పి సిఐడి వాళ్ళు ఒప్పుకున్నారు కోర్టులో, రాతపూర్వకం ఇచ్చారు. కాబట్టి అది ఫేక్ కేసు, ఏమీ లేకుండా ఉన్నట్టు పెట్టారు. పైగా చంద్రబాబు నాయుడు గారిని 37వ నిందితుడిగా చేర్చారు. 37. ఓకే. ఇప్పుడు దాంట్లో ఆ కేసులో మిగతా వాళ్ళని విచారించకుండా డైరెక్ట్గా 37వ నిందితుడుగా చేర్చినటువంటి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి తీసుకొచ్చి జైల్లో పెట్టారు. సార్ 36 మెంబర్స్ని వదిలేసి తీసుకొచ్చి ఆయన్ని అరెస్ట్ చేశారు. ఆయన అరెస్ట్ చేసి టైంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడున్నారు? లండన్లో ఉన్నారు. ఓకే. లండన్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఆయన ఏమన్నాడు? ఆయన అరెస్ట్ కావడం అంతా ఢిల్లీ పెద్దలు చూస్తున్నారు, అంతా ఢిల్లీ పెద్దలకి తెలుసు అన్నట్టుగా మాట్లాడాడు ఆయన చంద్రబాబు గారి అరెస్ట్ గురించి లండన్ నుంచి వచ్చిన తర్వాత. అంటే అరెస్ట్ చేయడం అనేది తప్పు అనేది ఇతనికి కూడా తెలుసు. ఏం చెప్పదలుచుకున్నాడు? ఢిల్లీ పెద్దలకు కూడా తెలుసు, ఢిల్లీ తెలుసు, అంతా ఢిల్లీ పెద్దలు అన్నట్టుగా మాట్లాడాడు ఆయన. అంటే డైరెక్ట్గా వాళ్ళు అరెస్ట్ చేయమంటే నేను అరెస్ట్ చేశానని చెప్పకుండా ఇండైరెక్ట్గా చెప్పాడు. ఓకే. ఆయన మీద ఒకవేళ ఆయన అరెస్ట్ చేశారు అనుకుంటారేమో అన్నట్టుగా చెప్పారు. అంటే అరెస్ట్ కారణంగా వచ్చేటువంటి రాజకీయ నష్టం ఏంటనేది ఆయనకి అప్పుడే తెలుసు. ఓకే.
అరెస్ట్ చేయించిందేమో జగన్మోహన్ రెడ్డి గారే, ముఖ్యమంత్రికి తెలియకుండా అరెస్ట్ చేయరు కదా. దానికి ప్లాన్ చేసింది, స్కెచ్ చేసింది ఎవరంటే ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నటువంటి సీతారామన్ గారు అనేది అప్పుడు పేపర్లో వచ్చినటువంటి న్యూస్. సో ఇదంతా కూడా స్కెచ్ చేసి ఆయన లండన్ వెళ్ళి అరెస్ట్ చేయించారు. సీఎంకి తెలియకుండా ఒక మాజీ సీఎంని, ఒక ప్రతిపక్ష నాయకుడిని అరెస్ట్ చేయరు. సీఎంకి ఇంటిమేట్ చేస్తారు. నాకు తెలియదు అంటాడు జగన్మోహన్ రెడ్డి గారు. లండన్ నుంచి వచ్చిన తర్వాత నాకు తెలియదు, అంతా ఢిల్లీ పెద్దలు చూస్తున్నారు అని అంటాడు. అంటే తప్పు చేసి తప్పుని మళ్ళా ఢిల్లీకి రుద్దాలనేటువంటి ప్రయత్నం చేసినట్టు కనిపిస్తుంది ఆయన అప్పట్లో చేసినటువంటి వ్యాఖ్యలను బట్టి. ఓకే, సరే 53 రోజుల పాటు చంద్రబాబు నాయుడు గారిని జైల్లో ఉంచారు. ఆ జైల్లో ఉన్నప్పుడు ఈ డ్రోన్ ప్రయోగించడం, లేదంటే అక్కడ ఉండే సెక్యూరిటీ వాళ్ళు డిస్టర్బ్ చేయడం, ఇవన్నీ న్యూస్ వచ్చినాయి. సరే, ఆయన రకరకాలుగా ఇబ్బంది పెట్టారు. అసలు ఆయనకి ప్రాణాపాయం ఉంది అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారి కుటుంబీకులు కూడా వ్యక్తం చేశారు మీడియా ముందు. అవును సార్, ప్రాణాపాయం ఉంది, జైల్లోనే ఏదో చేసేటట్టున్నారు అనేది కూడా అప్పుడులో వాళ్ళు సందేహం వ్యక్తం చేశారు, అనుమానం వ్యక్తం చేశారు. ఇవన్నీ జరిగినాయి. చంద్రబాబు నాయుడు గారి కోసం ఆయన జైల్లో ఉన్నప్పుడు ఆయన్ని జైల్లో పెట్టడాన్ని నిరసిస్తూ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వాళ్ళు అందరూ కూడా బయటకు వచ్చారు. సార్, హైదరాబాద్లో ర్యాలీలు తీశారు. ఆ సందర్భంగా కేటీఆర్ గారు, మీరు ఇక్కడ కాదు, మీరు అక్కడ పోయి చేసుకోండి, ఇక్కడ ఏం పని అని చెప్పేసి ఆయన వ్యాఖ్యానించారు. సార్, చంద్రబాబు నాయుడు గారికి ఆ టైంలో అది ప్లస్ అయిందంటే ఏమంటారు సార్? ప్లస్ అయిందని ప్లస్ మైనస్ కాదు, చంద్రబాబు నాయుడు గారి కెరీర్లో ఆయనే చెప్తుంటారు అనేక సందర్భాల్లో, టెక్నికల్గా నేను ఏ తప్పు చెయ్యలేదు అని చెప్పారు. అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. టెక్నికల్గా నేను ఏ తప్పు చెయ్యలేదు అని చెప్పి చాలా క్లియర్గా చెప్పారు. ఆయన తప్పు చేయనప్పుడు ఒక తప్పుని నీ మీద మోపితే ఎలా ఉంటుంది? అది మానసికమైనటువంటి బాధే కదా. అవును. ఇప్పుడు ఇవాళకి కూడా మనం 53 రోజులు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు ఆయన అని చెప్పేసి మనం అంటున్నాం కదా. ఇప్పటికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమంటున్నారు, చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నారు కాబట్టి ఆయన కేసులు కొట్టేయించుకుంటున్నాడు, కానీ ఆయన స్కిల్ డెవలప్మెంట్లో ఫ్రాడ్ చేశాడని చెప్పి ఇప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆరోపిస్తుంటారు. వన్స్ కోర్టు క్లియరెన్స్ ఇచ్చి క్లీన్ చిట్ ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు అలాంటి ఆరోపణలు చేస్తున్నారు. మరి ఏ తప్పు చేయకపోయినా, ఎలాంటి ఆధారాలు తప్పు చేసినట్టు లేకపోయినా నిందలు మోపితే బాధే కదా. అది ప్లస్ ఆ మైనస్ తర్వాత సంగతి. చంద్రబాబు గారు రాజకీయంగా పక్కన పెడదాం. ఆయన మొత్తం కెరియర్లో మొత్తం ఇప్పుడు ఆయన 45-50 సంవత్సరాల రాజకీయ చరిత్రలో నేను ఎప్పుడు టెక్నికల్గా తప్పు చేయలేదు, చెయ్యను అని చెప్పారు. ఆయన టెక్నికల్గా తప్పు చేస్తుంటే మరి ఇప్పుడు కోర్టు క్లీన్ చిట్ ఎలా ఇస్తుంది? సరే, సిఐడి వాళ్ళు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉంటారు అనుకుందాం. ఇప్పుడు ఆ మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ అనేది వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్టు పరిశీలిస్తుంది కదా కోర్టు పరిశీలించిన తర్వాతనే క్లీన్ చిట్ ఇచ్చేది. ఇప్పుడు వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆరోపిస్తున్నటువంటి విధంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ప్రభుత్వం ఉంది కాబట్టి సిఐడి వాళ్ళు ఆ విధంగా ఇచ్చారు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు కదా. సరే, వాళ్ళు ఇస్తే కోర్టు చివాట్లు పెడుతుందిగా, అది తప్పైతే కోర్టు అయితే చివాట్లు పెడుతుంది కదా. మరి కోర్టు ఆ మొత్తం సిఐడికి సంబంధించినటువంటి మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ ఫైల్ మొత్తం తీసుకొని స్టడీ చేసి నిరాధార ఆరోపణలతోటి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు, అప్పట్లో కేసు పెట్టారు అని కోర్టు మొత్తం పరిశీలించిన తర్వాత వాద ప్రతివాదనలు విన్న తర్వాతనే కదా మొత్తం కొట్టేసింది, ఆ కేసునే కొట్టేసింది. మరి కోర్టు ఏమి వినకుండానే చేసిందా? కోర్టు కొట్టేసినా కానీ, క్లీన్ చిట్ ఇచ్చినా కానీ చంద్రబాబు నాయుడు గారిని ఇంకా వీళ్ళు ఆరోపణ చేస్తూ ఉంటారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇప్పటికీ కూడా సిబిఐ కేసులు, ఈడీ కేసులు ఉన్నాయి. ఆయన దాదాపు 30,000 కోట్ల రూపాయల విలువైన కిట్ ప్రోకు సంబంధించినటువంటి దందా చేశారు అనేది ఆయన మీద ఉన్నటువంటి ఆరోపణ. ఆ కేసులన్నీ అవే. ఆ కేసులు ఉన్నప్పటికి కూడా ఆయన క్లీన్ చిట్, ఆయన ఒక ఆధారం లేదు, ఆయన ఫ్రాడ్ చేసినట్టు అని చెప్పి వాళ్ళు అంటారు. కేసులు ఉన్నాయి, ఆన్గోయింగ్ ఉన్నాయి. అందుకే ఆయన 30,000 కోట్ల రూపాయలకు పైగా ఆయన అవినీతి పాల్పడ్డాడు అనేది అనుమానం. ఆ విధంగా ఛార్జ్షీట్లు వేశారు సిబిఐ వాళ్ళు, ఈడీ వాళ్ళు. ఛార్జ్షీట్లు ఉన్నాయి, అది నేను ఒప్పుకోరు మళ్ళా. కానీ చంద్రబాబు నాయుడు గారి కోర్టు ఈ కేసు కొట్టేసినప్పటికి కూడా ఆయన క్లీన్ చిట్ ఇచ్చింది కోర్టు అని అంటే లేదు మ్యానిపులేట్ చేశారని అంటారు. సో కాబట్టి అసలు ఆ కేసే అసలు మొత్తం రాజకీయాలను మార్చేసింది, తెలుగు రాజకీయాలను మార్చేసింది. యాక్చువల్గా కూడా ఆ కేసు పెట్టడమే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పెద్ద తప్పు. ఇప్పుడు క్లీన్ చిట్ ఇచ్చింది కోర్టు. మరి కోర్టే చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి కేసు తప్పుడు కేసు అని చెప్పి కోర్టే చెప్పింది కాబట్టి ఖచ్చితంగా తప్పుడు కేసు పెట్టారని చెప్పేసి ఎవరైనా అంటారు. సో చంద్రబాబు గారు క్లీన్ చిట్ తోటి బయటకు వచ్చారు.
అంతవరకు కోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత మనం ఖచ్చితంగా ఆయన ఆ స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఎలాంటి తప్పు చేయలేదు చంద్రబాబు గారు అని చెప్పి చెప్పొచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ.